Hello everyone, my name is Mahesh Kumar and I am a practicing advocate at Hyderabad. In this class, what we are going to discuss? We are going to discuss about Telangana prelims question paper which was conducted by the High Court on 13th August 2022. Right sir? ఇప్పుడు దాకా ఎన్ని క్వశ్చన్స్ కవర్ చేసేసాం సార్ 20 questions we are done sir, right? Now we are covering from 21st to 30, right sir? So what we are discussing sir, Telangana JCJ prelims question paper which was conducted on 13th August 2022, right sir? ఇప్పుడు దా 20 questions అయిపోయాయి సార్. Now let's start with the 21st question, right sir? 21st question ఏం మాట్లాడుతూ చూద్దాం సార్. Save in exceptional circumstances, no woman shall be arrested after sunset and before sunrise. సార్ మనందరికి తెలిసిన విషయమే సార్, ఏదైనా ఉమెన్ని ఆఫ్టర్ సన్సెట్ అండ్ బిఫోర్ సన్ రైజ్ అరెస్ట్ చేయకూడదు. బట్ అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తే ఎవరు పర్మిషన్ తీసుకోవాలి అనే దాని మీద ఈ క్వశ్చన్ సార్. అండ్ వేర్ సచ్ ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ టు అరెస్ట్ ఎగ్జిస్ట్, ద ఉమెన్ పోలీస్ ఆఫీసర్ షల్ ఆబ్టైన్ ద ప్రయర్ పర్మిషన్ ఆఫ్ ది ఫాలోయింగ్ అంటారు. సింపుల్ సార్. సార్ జనరల్గా అయితే అరెస్ట్ చేయకూడదు ఆఫ్టర్ సన్సెట్ అండ్ బిఫోర్ సన్ రైజ్, రైట్? బట్ ఇఫ్ అరెస్ట్ చేయాల్సి వస్తే ఎవరు పర్మిషన్ తీసుకోవాలి అంతే సార్ క్వశ్చన్ అడిగేది, రైట్ సార్? సో 4 ఆప్షన్స్ ఇచ్చేస్తారు మనకు. డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ది ఫస్ట్ క్లాస్, సెషన్ జడ్జ్, రైట్ సార్? బట్ దీంతో రిలేటెడ్ సెక్షన్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో ఏ సెక్షన్ మాట్లాడుతుంది, రైట్ సార్? సో సెక్షన్ నెంబర్ 46 మాట్లాడుతుంది సార్. అరెస్ట్ హౌ మేడ్, రైట్ సార్? అరెస్ట్, వన్ సెకండ్ సార్, అరెస్ట్ హౌ మేడ్ సార్, రైట్? దానిలో మీరు ప్రాపర్గా చూస్తే ఇక్కడకు ఒక రాండి సార్, లాస్ట్ 4th పాయింట్ రాండి, రైట్ సార్? Save in exceptional circumstances, no woman shall be arrested after sunset and before sunrise, and where such exceptional circumstances exist, the woman police officer shall by making a written report obtaining the prior permission ఎవరిది తీసుకోవాలి ఇక్కడ చూడండి, జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ది ఫస్ట్ క్లాస్. సార్ ఈ పాయింట్ మీకు గుర్తుంటే, ఈ 4th పాయింట్ మీకు గుర్తుంటే వీఆర్ డన్ సార్. క్వశ్చన్ దీనిలో ఉంది, ఆన్సర్ కూడా దీనిలోనే ఉంది, రైట్ సార్? So the answer is very clear sir. The 3rd point is the answer. Judicial magistrate of the first class. Right sir? Hope I am clear with this. Now let's move to another question sir. Question number 22 ఏం చెప్తున్నా చూద్దాం సార్. Section dash of CPC deal with the pecuniary jurisdiction. సార్ ఏ సెక్షన్ సివిల్ ప్రొసీజర్ కోడ్లో పెక్యునరీ జ్యూరిస్డిక్షన్ గురించి మాట్లాడుతుంది సార్? సార్ ద ఆన్సర్ ఈజ్ వెరీ క్లియర్ సార్. సెక్షన్ నెంబర్ 6 మాట్లాడుతుంది సిపిసిలో. సార్ మీకు కొంచెం గుర్తు చేసుకోవడానికి ట్రై చేయండి సార్. వాట్ డూ మీన్ బై పెక్యునరీ జ్యూరిస్డిక్షన్? సార్ వాల్యూ ఆఫ్ సూట్ డిసైడ్ చేస్తుంది సార్, ఏ కోర్టులో మనం కేసు ఫైల్ చేస్తామనేసి. దట్ టాక్స్ అబౌట్ ది పెక్యునరీ జ్యూరిస్డిక్షన్. వాల్యూ ఆఫ్ ది సూట్, రైట్ సార్? సో ఒకసారి చూపిస్తాను సార్, మన క్లాస్లో కూడా మనం ప్రాపర్గా డిస్కస్ చేసుకున్నాం సార్. ఎంత వాల్యూ ఉంటే ఏ కోర్టులో ఉంటుంది, స్మాల్ కాజ్ కోర్టా, జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టా, సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టా, హై కోర్టా, డిస్ట్రిక్ట్ కోర్టా అనేసి వాల్యూ డిసైడ్ చేస్తుంది. వాల్యూ ఆఫ్ ది సూట్ అంటే తక్కువ వాల్యూ ఉంటే తక్కువ కోర్టు, ఎక్కువ వాల్యూ ఉంటే పెద్ద కోర్టు, రైట్ సార్? హోప్ ఐఎమ్ క్లియర్ విత్ దిస్. సెక్షన్ నెంబర్ ఏ సెక్షన్లో మాట్లాడుతుంది? సెక్షన్ నెంబర్ 6 ఆఫ్ సిపిసి పెక్యునరీ జ్యూరిస్డిక్షన్ గురించి మాట్లాడుతుంది, రైట్ సార్? ఇఫ్ యూ వాంట్ ఐ విల్ రీడ్ ఇట్ ఫర్ యూ. Please listen for a few seconds sir. Next we'll move to another question, right sir? Saving in so far as is otherwise expressly provided, nothing herein contained shall operate to give any court jurisdiction over the suits the amount or value of the subject matter of which exceeds the pecuniary limits, right sir? So pecuniary jurisdiction గురించి ఏ సెక్షన్ మాట్లాడుతుంది? సెక్షన్ నెంబర్ 6 ఆఫ్ సివిల్ ప్రొసీజర్ కోడ్. Hope I am clear with this. Now let's move to another question sir, right sir? క్వశ్చన్ నెంబర్ 23 ఏం చెప్తాం చూద్దాం. ఆఫ్టర్ డివోర్స్ అ ముస్లిం ఉమెన్, డివోర్స్ తర్వాత ఒక ముస్లిం ఉమెన్ పెళ్ళి చేసుకోవచ్చా, పెళ్ళి చేసుకోకూడదా, లేకపోతే ఇమ్మీడియట్గా పెళ్ళి చేసుకోవచ్చా, లేకపోతే ఇద్దత్ పీరియడ్ తర్వాత పెళ్ళి చేసుకోవాలా? దిస్ ఈజ్ ఆల్ ద క్వశ్చన్ అబౌట్ సార్, రైట్ సార్? చూడండి సార్, ఆఫ్టర్ డివోర్స్ అ ముస్లిం ఉమెన్, ఒక డివోర్స్ అయిన తర్వాత ముస్లిం ఉమెన్ కెన్ నాట్ రీమ్యారీ అంటే అసలు పెళ్ళే చేసుకోకూడదా? ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్, క్యాన్ రీమ్యారీ ఇమ్మీడియట్గా పెళ్లి చేసుకోవచ్చా? సెకండ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్, క్యాన్ మ్యారీ ఓన్లీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది ఇద్దత్ పీరియడ్. మ్యారేజ్ చేసుకోవచ్చు బట్ ఒక ఇద్దత్ పీరియడ్ తర్వాత మ్యారేజ్ చేసుకోవచ్చు, రైట్ సార్? నెక్స్ట్, నన్ ఆఫ్ ది అబవ్. సో ద ఆన్సర్ హియర్ వెరీ క్లియర్ సార్. ఆన్సర్ ఈజ్ క్యాన్ మ్యారీ ఓన్లీ ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ ది ఇద్దత్ పీరియడ్. సార్ అవుట్ ఆఫ్ ది బాక్స్ క్వశ్చన్ సార్, ఇది మన సిలబస్లో లేదు, ముస్లిం లా నుంచి అడిగారు క్వశ్చన్, రైట్ సార్? ముస్లిం లాలో ఇద్దత్ పీరియడ్ తర్వాతనే మెన్షన్ చేయాలి అనేది ఇక్కడ ఉంది సార్ క్లారిటీగా. మనం ఒక్కసారి చూద్దాం సార్, దెన్ విల్ ప్రొసీడ్ ఫర్దర్, రైట్ సార్?
ఇన్ ఇస్లాం ఇద్దా ఆర్ ఇద్దత్, ఇద్దా అన్న ఇద్దత్ అన్న రెండు ఒకటే, రైట్ సార్, సినానిమ్స్, రైట్ సార్. ఈజ్ ద పీరియడ్ అ ఉమెన్ మస్ట్ అబ్జర్వ్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ హర్ హస్బెండ్ ఆర్ ఆఫ్టర్ అ డివోర్స్. మన క్వశ్చన్లో డివోర్స్ గురించి అడిగారు సార్, రైట్ సార్, డెత్ గురించి మాట్లాడలేదు, రైట్. డ్యూరింగ్ విచ్ షీ మే నాట్ మ్యారీ అనదర్ మ్యాన్, రైట్ సార్. సార్ సింపుల్ సార్, ఇద్దత్ పీరియడ్, డివోర్స్ తర్వాత ఇద్దత్ పీరియడ్ మెయింటైన్ చేయకుండా తను సెకండ్ మ్యారేజ్ చేసుకోకూడదు. సో ఫస్ట్ 2 లైన్స్ ఆర్ వెరీ క్లియర్. లేదు సార్ మనం ఇంకా చదువుకోవాలి, మాకు ఇంకా నాలెడ్జ్ కావాలి దీని మీద, ప్లీజ్ గో త్రూ విత్ ద ఆల్ ద లైన్స్ విచ్ ఐ మెన్షన్డ్ హియర్. మీకు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది సార్, రైట్ సార్. అంటే ఇద్దత్ పీరియడ్ అంటే ఏంటి దాని మీద కూడా క్లారిటీ వస్తుంది, రైట్ సార్. ఇన్ దిస్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఓన్లీ అబౌట్ ద క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, నాట్ డిస్క్రిప్టివ్గా ప్రతి సెక్షన్ గురించి మాట్లాడుకోం సార్. ప్రతి సెక్షన్ గురించి ఇన్ డీటెయిల్ కావాలంటే ఆల్రెడీ మైలో పాయింట్లో క్లాసెస్ ఉన్నాయి, ప్లీజ్ గో అండ్ చెక్ దేర్, రైట్ సార్. Now let's move to another question sir. Question number 24. Question number 24 దేని గురించి మాట్లాడుతున్నాం ఒకసారి చూద్దాం సార్, రైట్. విత్ రిఫరెన్స్ టు ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 1822. ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ క్వశ్చన్ సార్. విత్ రిఫరెన్స్ టు ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ అ ప్రైస్ పేడ్ ఆర్ ప్రామిస్డ్ ఆర్ పార్ట్ పేడ్ అండ్ పార్ట్ ప్రామిస్డ్ ఈజ్ కాల్డ్. ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ జరుగుతుందంట ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ అ ప్రైస్. ఏం జరుగుతుంది సార్? ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ జరుగుతుంది ఫర్ ఎక్స్చేంజ్ ఆఫ్ అ ప్రైస్ పేడ్ ఆర్ ప్రామిస్డ్ ఆర్ పార్ట్లీ పేడ్ అండ్ పార్ట్ ప్రామిస్డ్ ఈజ్ కాల్డ్ వాట్ సార్? ద ఆన్సర్ ఈజ్ వెరీ క్లియర్ సార్, ద ఆన్సర్ ఈజ్ సేల్. సార్ మీరు ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్లో ఒకసారి వెళ్ళి చూస్తే సెక్షన్ నెంబర్ 54 క్లియర్లీ సేస్ అబౌట్ సేల్ గురించి ఏం చెప్తుంది. ఫస్ట్ జస్ట్ కొన్ని లైన్స్ చదవండి సార్, మీకు 100% క్లారిటీ వచ్చేస్తుంది, రైట్ సార్. సేల్ ఈజ్ అ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ అ ప్రైస్ పేడ్ ఆర్ ప్రామిస్డ్ ఆర్ పార్ట్ పేడ్ అండ్ పార్ట్ ప్రామిస్డ్, రైట్ సార్. ఫస్ట్ 2 లైన్స్లోనే మన ఆన్సర్ దొరికేసింది, రైట్ సార్. ఇట్ ఈస్ దాట్ సింపుల్ సార్, వెరీ సింపుల్ అండ్ క్లీన్. సో సేల్ ఒక డెఫినేషన్ అకార్డింగ్ టు సెక్షన్ నెంబర్ 54 ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారంగా ఈ క్వశ్చన్ మంది సాల్వ్ అయిపోయింది, విచ్ క్లియర్లీ స్టేట్స్ దట్ ఇట్ ఈస్ సేల్ ఈజ్ కాల్డ్ యాజ్ సేల్, రైట్ సార్. నా లెట్స్ మూవ్ టు అనదర్ క్వశ్చన్ సార్. క్వశ్చన్ నెంబర్ 25 దేని గురించి మాట్లాడుతుంది. ఇన్ అన్ అఫెన్స్ ఆఫ్ రేప్ ద కన్సెంట్ గివెన్ బై అ మైనర్ ఈజ్ నో కన్సెంట్. What is the age of minor mentioned in section number 375 of Indian Penal Code? సెక్షన్ నెంబర్ 375 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ దేని గురించి మాట్లాడుతుంది సార్? సార్ ఇక్కడ చూడండి సార్ క్లారిటీగా, రేప్ గురించి మాట్లాడుతుంది, రైట్ సార్. సెక్షువల్ అఫెన్సెస్ గురించి మాట్లాడుతుంది, రేప్ గురించి మాట్లాడుతుంది, రైట్ సార్. సార్ ఏదన్నా మైనర్ ఓకేనా సెక్స్ కోసం కానీ కన్సెంట్ ఇచ్చినా కానీ ఓకేనా అది రేప్ కిందే భావించబడుతుంది, దట్ వీ ఆల్ నో. మైనర్ అంటే ఇక్కడ ఏంటి, ఎన్ని ఇయర్స్, 18 ఇయర్సా, 16 ఇయర్సా, 21 ఇయర్సా, 14 ఇయర్సా? సింపుల్ క్వశ్చన్ అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ. ఇన్ అన్ అఫెన్స్ ఆఫ్ రేప్ లాంటి అఫెన్స్